యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా, ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. అడ్డు తెర ఎదుట అనగా శాసనముల మీది కరుణాపీఠము ఎదుట నీవు దానిని ఉంచవలెను, అక్కడ నేను నిన్ను కలసుకుందును. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. గమనించండి ప్రియులారా, దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడుతూ, ఒక మనిషితో మాట్లాడుతూ చెప్పుచున్నటువంటి మాట ఏమిటి అంటే, నేను నిన్ను అక్కడ కలుసుకొందును. దేవుడు మాట్లాడుతూ చెప్పుతున్నటువంటి మాట, మనుష్యునితో మాట్లాడుటకు మనుష్యుడు ఎంతటి వాడు, దేవుడు ఒక మనుష్యుతో మాట్లాడుటకు మనుష్యుడు ఏ పాటివాడు అంటే ప్రియులారా, దేవుని వాక్యము తెలియజేస్తున్న మాట, నేను నీతో మాట్లాడటానికి నీవే పాటి వాడవు అని చెప్పి ప్రభు మాట్లాడతాడు. అయితే అలాంటి మనుష్యునితో దేవుడు మాట్లాడుతూ చెప్పుతున్నటువంటి మాట, నేను నిన్ను అక్కడ కలుసుకుంటాను. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. అంటే దేవుడు మనిషితో చెప్పుతూ మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఇదిగో ఓ మనుష్యుడా, నేను నిన్ను కలుసుకున్నటువంటి ఒక ప్రదేశం ఉంది, ఆ ప్రదేశములో నేను నిన్ను కలుసుకుంటాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అదే విధముగా ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం కూడా చదవండి. ప్రకటన గ్రంథం 4:1. ప్రకటన గ్రంథం 4. ప్రకటన గ్రంథం వినలేదమ్మా? హైదరాబాద్ వెళ్ళి వచ్చేలేక నీకేం మైండ్ బంద్ చేస్తున్నట్లేదు అమ్మా. ఈ సంగతులు జరిగిన తరువాత పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, నీకు కనుపరచదనని. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు మొట్టమొదటిగా మోషేతో దేవుడు మాట్లాడాడు. మోషే, నేను నిన్ను ఒక స్థలములో కలుసుకుంటాను, అక్కడ నీతో మాట్లాడతానని ప్రభు
మాట్లాడాడు, అదే విధముగా భక్తుడు అపోస్తుడైనటువంటి ఇదిగో యోహానుతో కూడా అంటున్నాడు, నీవు ఇక్కడికి ఎక్కిరా. ఎక్కడికి? ఎక్కడికమ్మా? నేను నిన్ను కలుసుకున్నటువంటి స్థలం ఒకటి ఉన్నది కదా, నేను నీతో మాట్లాడేటువంటి ప్రదేశము, నివాసము ఒకటి ఉన్నది కదా, అక్కడికి ఎక్కిరా, నీతో నేను మాట్లాడాలి. ఏమండి? నీతో నేను అంటే ఇప్పుడు మనము అర్థం చేసుకోవలసిన మాట, దేవుడు మనిషితో మాట్లాడేటువంటి సమయము ఒకటి ఉన్నది, దేవుడు మనిషిని కలుసుకున్నటువంటి ఒక స్థలముంది. అక్కడికి దేవుడు భక్తుడైన ఆ మోషేను, యోహానును అంటున్నాడు, మీరు ఇక్కడికి వస్తే నేను మీతో మాట్లాడతాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే ఇక్కడ మనం చూడగలిగితే, ఇదిగో ప్రియులారా, ఇదిగో మోషేను పిలిచిన దేవుడు, ఏమండి యోహానును పిలిచిన దేవుడు ఒకరోజు అబ్రహామును పిలిచాడు. అబ్రహామును ఏమని పిలిచాడు? అబ్రహమా, నీవు ఉన్న పాటున బయలుదేరి నేను చూపించు దేశమునకు వెళ్ళు అన్నాడు. ప్రభా కాస్త ఆలస్యమైంది నాయన, కొంచెం ఆగయ్యా అని చెప్పి అన్నాడు అబ్రాహాము. చెప్పండి, స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రభువు యొక్క మాట ఎప్పుడైతే విన్నాడో వెంటనే బయలుదేరుటకు సిద్ధపడ్డాడు అబ్రహాం. ఏమండి? ఇప్పుడు మోషేను దేవుడు పిలిచాడు. మోషే ఏం చేశాడు? హోరేబు కొండకు వెళ్ళాడు. మోషే, నువ్వెక్కడికి రా, నేను నీతో మాట్లాడాలి, నేను నీతో జరగవలసిన విషయాలు, ఇశ్రాయేలీలు ఇదిగో జరపవలసిన విషయాలు నేను నీతో మాట్లాడతాను, రా, నా దగ్గరికి రా అన్నాడు. వెంటనే మోషే అక్కడికి వెళ్ళిపోయాడు. అంతేకాదు ప్రియులారా, ఇప్పుడు యోహాను గారు కూడా ఆత్మవశుడై ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, నీవు ఇక్కడికి ఎక్కిరమ్ము, నేను నీతో మాట్లాడతా. ఆత్మలో దేవునితో దేవుని మాటలు వినుట కొరకై ఇతడు పిలిచిన స్థలమునకు వెళ్ళాడు. ఇప్పుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము సమస్తమును విడిచిపెట్టి బయలుదేరి దేవుడు చెప్పిన స్థలమునకు వెళ్ళి ఉన్నాడు. అంటే దేవుని పిలుపుకు లోపడ్డాడా లేదా? చెప్పండి, దేవుని పిలుపుకు లోపడ్డాడు. ఇవాళ నేను ఒక మాట చెప్తున్నా, ఏమండి, నాకంటూ కొన్ని ఆలోచనలు ఉన్నాయి, ఆశలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి, నెరవేర్చవలసిన కార్యాలు ఉన్నాయి. అన్ఎక్స్పెక్టెడ్ గా దేవుడు అంటాడు, రే బయలుదేరి వచ్చే అన్నాడు అనుకో, బయలుదేరి వచ్చే అన్నాడు అనుకో, స్తోత్రం, హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు
ఏమండి? సరే గమనించుదాం ప్రియులారా. ఇప్పుడు అబ్రహామును పిలిచాడు. ఒకరోజు అబ్రహాము దేవుని పిలుపును బట్టి నడిపించబడ్డాడు. ఒకరోజు ఏలియాను పిలిచాడు. ఏలియా కూడా దేవుని పిలుపును బట్టి, ఇదిగో దేవుని పిలుపును బట్టి వెళ్ళాడు, దేవునితో మాట్లాడాడు. ఏమండి? ఇప్పుడు అబ్రహాము దగ్గరికి ఎండవేళలో ఎవరు వచ్చారు? చుట్టాలు వచ్చారండి. ఏ చుట్టాలు? మేనమామ వచ్చాడో, బాబాయ్ వచ్చాడో, బంధువులు వచ్చాడో, పిల్ల తల్లిదండ్రులు వచ్చాడో, ఈ అయ్యింకురాలు వచ్చారో అనేటువంటి విషయాలు అక్కడ చెప్పలేదు. కాని ప్రియులారా, ఇదిగో దేవుడే సాక్షాత్తు ఇదిగో అబ్రహాము దగ్గరకు వచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే ఎందుకు వచ్చాడు? శుభ్రంగా దూడను ఒకటి వదిలిస్తే, భోజనం సిద్ధపరిస్తే తిని దొబ్బేయటానికి రాల ప్రభు అక్కడికి. అర్థమవుతుందా? దేవుడు అబ్రహాముతో మాట్లాడుటకు వచ్చాడు. ఇదిగో ప్రియులారా, ఏలియాను పిలిచాడు. ఏలియాను ఏలియా దేవుని కలుసుకున్నాడు. ఎలీషాను పిలిచాడు. ఎలీషా దేవుని కలుసుకున్నాడు. అంతేకాదు భక్తుడు సమూయేలు ఇదిగో దేవుడు పిలిచాడు, దేవుని కలుసుకున్నాడు సమూయేలు. ఇలాగూ వాక్యమంతటిని మనం అర్థం చేసుకుంటే దేవుడు బైబిల్ గ్రంథములో అనేకులను పిలిచాడు. ఇదిగో పిలిచినప్పుడు వారందరూ కూడా దేవుని కలుసుకున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కలుసుకున్నారా లేదా? మాట్లాడారా లేదా? ముచ్చడించారా లేదా? ఏమండి? దేవుడు పిలిచినప్పుడు దేవుని పిలుపుకు లోబడ్డారు, వెళ్ళారు, ప్రభుతో మాట్లాడారు. వారు చేయవలసిన పనులన్నీ వారికి చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి? ఇప్పుడు నేను అంటాను, అబ్రహామును పిలిచిన దేవుడు, ఏమండి ఇదిగో ఇస్సాకును పిలిచిన దేవుడు, మోషేను పిలిచిన దేవుడు, యోహానును పిలిచిన దేవుడు, ఇదిగో ప్రియులారా ఏలియా, ఎలీషా ఇలాంటి భక్తులందరినూ పిలిచిన దేవుడు రేపు నిన్ను నన్ను కూడా, చెప్పండి, నిన్ను నన్ను కూడా పిలుస్తాడు. పిలుస్తాడంటే నిజంగానే పిలుస్తాడు కదా? చెప్పండి అమ్మా, పిలుస్తాడా లేదా? నిన్ను నన్ను చూస్తున్నాడమ్మా చెల్లి, చూస్తున్నాడమ్మా నువ్వు చేసే తప్పులు. ఒకరోజు పిలుస్తాడమ్మా, నిన్ను పిలుస్తాడు ఖచ్చితంగా. పిలుపు అంటే చావు పిలుపుగా దేవునికి స్తోత్రం. పిలుపులు చాలా రకాలు ఉన్నాయి. ప్రేమతో పిలిచే పిలుపు ఉంది మనుషుల్లో, దేశంతో పిలిచే పిలుపు ఉంది. అర్థం కావట్లా? రకరకములైన పిలుపులు ఉన్నాయి. బైబిలే నేర్పుతుంది. మనం బైబిల్ సహజంగా బైబిల్ని కాసేపు అక్కడ ప్రక్కన పెడితే సహజంగా దేవునికి స్తోత్రం. మొత్తం మీద తిప్పి తిప్పి చూసిన 20 ఇళ్ళు లేవు మన గ్రామంలో కదా. 20 ఇళ్ళులో 20 ఆలోచనలు, 40 రకాలైన పద్ధతులు, పట్టింపులు, పరిస్థితులు ఏంటంటే అమ్మాయి ఏంది సంగతులు అంటే ఆ పక్కింటి ఆమె గురించి ఏమో చెప్పింది. ఆ పక్కింటి ఆమె దగ్గరికి వెళ్తే అమ్మాయి ఏం సంగతులు ఏమో చెప్పిన ఆమె గురించి నిజమే వస్తుంది కాదు. మీరు నేనేది గొడవలు పెట్టడానికి చెప్పట్లే, విషయం చెబుతున్నా. అట్టని నాకు ఎవరు చెప్పలేదు కానీ విషయం చెబుతున్నా. మీరు వెళ్ళి ఇళ్లలోకి వెళ్ళి ఏంటి పాస్టర్ గారి గురించి
నువ్వేమన్నా చెప్పేవని పక్కన వాళ్ళ గురించి అడిగారు అనుకో, అందరు నా మీద కూర్చి అసలే కొద్దిగానే ఉంది వెనక పైన జుట్టు పట్టుకుని లాగి దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ప్రభువు అనేక మంది భక్తులను పిలిచాడు గనుక ఇదిగో ఆయన అనేకులను పిలిచినట్లుగా రేపు నిన్ను నన్ను కూడా పిలువుటకు ఆయన సంసిద్ధుడున్నాడు. కానీ నీవు సిద్ధపడి ఉన్నావా? ఆయన పిలిస్తే ప్రభా నేను నీ దగ్గరకు వస్తున్నాను అనగలిగినటువంటి కెపాసిటీ నీ దగ్గర ఉందా? అర్థమవుతుంది? నేను ఆ చెప్పిన పాయింట్ పట్టుకోండి. అర్థం కాల? అమ్మాయి అన్నం పెట్టమంటే భర్త పెట్టమనగానే కుండలో తీసుకొచ్చి పెట్టినట్టు కాదు భక్తి అంటే. అర్థం కావట్లా? భోజన పంక్తిలో కూర్చున్నవారు అడిగినదల్లా వడ్డించే పద్ధతి కాదు దైవ సన్నిధంటే. ఇప్పుడు ప్రభువు నేర్పుతున్న పాఠం ఏమిటో చెప్పనా? ఇదిగో దేవుడు ఒక రోజు నిన్ను పిలవగా ఇదిగో ప్రభువును సమీపించగలిగిన పరిస్థితి, అర్హత, భాగ్యత, ఆ యొక్క స్థితి నీవు కలిగి ఉన్నావా? అదొక్కటి జ్ఞాపకం చేసుకోండి. ప్రభు పిలవగానే ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఏం కావాలా? అర్హత కావాలి. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఏం కావాలా? ఎట్టా ఉన్నా వెళ్ళిపోతాం అనుకోవటం. ఆయన పిలవగానే దేవునికి స్తోత్రం కలుగు. చాలా మంది నేను అంటాను భక్తి చేస్తున్నారు. భక్తి అంటే ఇదిగో ప్రియులారా ఎలా చేస్తున్నారో ఒక్క మాట చెప్పి ముందుకు వెళ్తాం. ప్రభుని సమీపించడానికి కావలసినటువంటి అర్హత మనకు లేకపోతే ఆయన పిలిస్తే మనకు ఆయన పిలుపు కూడా వినపడదు. మీకు ఒక మాట చెప్తాను. సమూయేలుడు ఇంకా బాలుడై ఉండగానే ప్రభు సమూయేలు అని పిలిచాడు. చిత్తం ఆయన వస్తున్నానని ఏలి దగ్గరికి వెళ్ళాడు. సరే ఏలి దగ్గరికి వెళ్తే వెళ్ళి పడుకోపో అన్నాడు. మరలా వచ్చి పడుకున్నాడు. మరలా సమూయేలు అన్నాడు. మరలా వెళ్ళి అయ్యా చిత్తం నాయన చెప్పు అన్నాడు. ఈ చేప నువ్వు చెప్పవలసింది చెప్పయ్యా, నీ దాసుడు సిద్ధపడి ఉన్నాడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెళ్ళి పడుకున్నాడు. మరలా సమూయేలుని పిలిచారు. దేవుడు స్పష్టంగా అతనితో మాట్లాడాడు. నేను ఒక మాట చెప్తాను. ఈరోజు మన విశ్వాస జీవితం ఎంత? 20 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. నేను రక్షణ పొంది 20 ఏళ్ళు అవుతుందండి అనేవాళ్ళు లేరా? 30 ఏళ్ళు అవుతుందన్న వాళ్ళు లేరా? ఏమండి చెప్పరే? గమనించండి. ఇప్పుడు మనతో ప్రభువు మాట్లాడాలంటే మనం ఎలా ఉండాలో ఒక మాట చెప్తాను మీకు. ఒకరోజు ఒక పావురాల గుంపును ఒక కాకి చూసిందట. ఏం చూసింది? కాకి చూసిందంట. పావురాలు గుంపుగా ఉన్నాయి. మంచిగా వాటి స్వరం చాలా వినసొంపుగా ఉంది. వాటి భాషాంతరం చాలా బాగుంది. అంతా చూసింది. పావురం కలర్ చూస్తే బాగుంది. అవి పద్ధతిగా వెళ్ళి చక్కగా రాళ్ళు గింజలు ఏరుకు తింటం చూసింది. దీనికి ఆలోచన వచ్చింది, నేను కూడా వాటిలో చేరితే బాగుండే అనుకుంది కాకి. ఏది? కాకి అనుకున్నాను.
అది కూడా చిన్నకాకి కాదు, బండకాకి అంటాము, చూసారా? బండకాకి అంటామే. బండకాకేననేది అది అనకూడదులే, దీంట్లో అనకూడదు. వేరే అంతేలే వాటిది, ఎవరిని ఉద్దేశించి కాదు మాట్లాడేది. బండకాకి ఏం చేసిందంటే, ఎవరో ఇంటికి పెయింట్ వేసుకుంటా ఉంటే ఆ పెయింట్ బకెట్లు మునిగి వెళ్ళిందంట. ఎక్కడికే? పావురాల గుంపులోకి వెళ్ళింది. పావురాలు ఆకారం వేరు, వాటి పద్ధతి వేరు, వాటి పుటక వేరు, వాటి నడిపింపు వేరు, పరిస్థితి వేరు. ఏమండి? అయితే ఈ పావురాలలోనికి కాకి వెళ్ళింది. కాకి వెళ్ళి కాకి వెళ్ళగానే పావురాలు అడిగినాయి అంట, ఏమిటి నువ్వు మాలోకి వచ్చావు అని అడిగినాయి అంట. అంటే నేను పావురాన్నే అని అన్నాను. నువ్వు పావురం అయితే మా పుట్టక వేరుగా ఉంది, నీ పుట్టక వేరుగా ఉంది ఏంది అన్నంట. అన్నయ్య అంట పావురాలు. నేను వేరొక దేశపు పావురాన్ని అన్నాను. ఏ పావురం? సరే బాగుంది, కవర్ చేసుకుంది ఇప్పుడు దాకా. చెప్పండి, కవరింగ్ చేసుకుంది. సరేలే, అట్టాగో జావు అనుకున్నాయి అయ్యి ఆ పావురాలు. సరే ప్రియులారా, అంతలోకే ఈ పావురాలు ఎలా అరుతాయి? గురుగురు అంటాయి. ఈ కాకి ఏముంది? బ్యా క్యా అన్న. నువ్వు పావురు అన్నావు, వేరే దేశపు దాన్ని అన్నావు. సరే, అయినా మేము చేర్చుకున్న మంచి మనసుతో మా అరుపు వేరుగా ఉంది, నీ అరుపు వేరుగా ఉంది ఏంది అన్నాను. మా దేశంలో యుద్ధం జరుగుతూ ఉంటే ఆ యుద్ధం మధ్యలో నేను అరిచి 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 గొంతుపోయింది, అందుకని ఇంత పెద్దగొస్తుంది అన్నంట. సరే ఎట్టాగో సావు అని చెప్పి అనుకున్నాయి. సరే బాగుంది. అంతలోకి పావురాలు తినే తిండేంటి? రాళ్ళు, గులక రాళ్ళు, లేకపోతే మినుములో ఏయో ఒకటి ఏరుకొని తింటాయి. బీపి గింజలో అవి మంచి మంచి శ్రేష్టమైన ఆహారమే తింటాయి. సరే, ఇవన్నీ వాలిన కొంచెం దూరంలో ఒక కలేబారం పడేసి ఉంది. ఒక చచ్చిన కోడు, చచ్చిన కప్పు, ఏదో ఒకటి పడేసి ఉంటే ఇవి తినే తిండిని అక్కడ పక్కన పెట్టి ఇది అది పీక్కొని తింటుంది. ఓష్, నువ్వేంటి పావురమేది నీచమైనదేది ముట్టనే ముట్టదో, నువ్వేంటి ఆ చచ్చిన శవాన్ని వెళ్ళి తింటున్నావంటే మా దేశములు ఇదే బలమైన ఆహారం, మేము అదే తింటాం, అదే తిని పెదిగామన్నాను. సరే, అంతా బాగానే ఉంది, అయిపోయింది. ఎప్పుడన్నా చూడు ఏదో ఒక కవరింగ్ చేసుకుంటూ వస్తుంది. అర్థం కాల? ఏదో ఒక కవరింగ్. ఈ కవరింగే ఒకరోజు మంచిగా మేతరందులో ఉన్న మబ్బు కేకా మండలంగా పట్టుకొచ్చింది, శుభ్రంగా కొమ్మిడిసి వర్షం కొడిచింది. ఈ పెయింట్ కాస్త ఏమైంది? దేవునికి స్తోత్రం. పెయింట్ అంతా ఏమైపోయింది? దెబ్బకి, వర్షం దెబ్బకి మొత్తం పోయింది. కాకి రూపం బయటపడింది. దేవునికి మహిమ కలుగును గాక. నేను అంటాను, నీవు
ఎప్పుడు కాకి వలె ఇదిగో ప్రియులారా ముసుగు వేసుకున్నట్లుగా రంగు వేసుకొని మనుష్యులను మాయపుచ్చుచు దేవుని మోసం చేస్తూ తిరుగుతుంటే ఆయన పిలుపు నిన్ను పిలిచిన నీకు మాత్రం వినపడదు, అర్థం కాదు. ఆయన పిలుపు నీకు వినబడాలంటే ఎలా ఉండాలో తెలుసా? కవరింగు చేసుకునే బ్రతుకు మారాలి. స్తోత్రం చెప్పు గట్టిగా. ఆయన పిలిచినప్పుడు ఆ పిలుపు నీవు వినగలగాలంటే నువ్వు ఎలా ఉండాలి? కవరింగ్ అంతా పక్కన పెట్టాలా? స్తోత్రం చెప్పు. కవరింగ్ ఏం చేయాలా? కవరింగ్ ఏం చేయాలండి? కవరింగ్ ఏం చేయాలి చెప్పండి? కవరింగ్ అంతా పక్కన పెట్టాలి. రియల్ గా జీవించడం, మాట్లాడడం అర్థం కావట్లే. నువ్వు మాట్లాడేది కూడా పద్ధతిగా ఉండాలా. నువ్వు నడిచే నడిపింపు పద్ధతిగా ఉండాలా. నువ్వు చేసే కార్యాలు పద్ధతిగా ఉండాలా. ఏది చూసినా పద్ధతి తప్పావో దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. ఏమండి? చాలా మందిలో పద్ధతి లేకుండానే చెప్పరావండి అమ్మా. దేవునికి స్తోత్రం. నేను అంటాను, ప్రభువు నిన్ను పిలిచే సమయములో ఆ పిలుపుకు తగిన అర్హత, బాధ్యత, ఇదిగో ప్రత్యేకమైన పరిస్థితి నీవు కలిగి ఉండాలి. అది లేకపోతే నీ భక్తి అంతా కూడా ఏమైపోతుంది? వ్యర్థమే. అర్థం కావట్లే. కొంతమందిని చూస్తాం, ముసలోళ్ళు వచ్చిన భర్త మీద పోట్లాడటం ఆగదు కొంతమందికి. నిజం. ఇప్పుడున్న పిల్లలు చూడండి, చిన్న చిన్నోళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటే ఎంత సంసార పద్ధతిలో ఆ కాపురాన్ని జరుపుకుంటారు. భర్త ఏదన్నా కాపు గించుకుంటే ఇదిగో అతన్ని సవరదీసి శుభ్రంగా ఆయన కోపాన్ని. కొంతమందికి బుద్ధే ఉండదు, 50 ఏళ్ళు వచ్చిన బుద్ధి ఉండదు. ఏమండి? దేవునికి మహిమ కలుగునుగాక. గమనించండి. అంటే ఇదిగో దేవుని దగ్గర ఎలాగూ దేవునికి ఇష్టలుగా ఎలాగూ ఉండాలో ఆ పరిస్థితిని మనం కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. అందుకని ఒక మాట చూడండి, ఆమోసు పుస్తకం త్వరగా 2 మాటలు చెప్పి ముగిస్తాను. ఆమోసు పుస్తకం ఆమోసు పుస్తకం 4వ అధ్యాయం 12వ వచనం. ఇశ్రాయేలీయులారా గనుక మీ దేవుని సన్నిధి కనబడుటకై నీవు సిద్ధపడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనం ఏం చేయాలి ఇప్పుడు? దేవుడు ఎప్పుడు పిలుస్తాడో, దేవుని పిలుపు మన దగ్గరకు ఎప్పుడు వస్తాడో అన్నట్లుగా మనం ఏం చేయాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. అందుకనే పౌలు దశలోనికి రాస్తూ చెప్తాడు, మీరు నిద్రపోతుల్లాగా తిండిపోతుల్లాగా తిని నిద్రపోకండి. మీరేం చేయాలా? అనుదిన సిద్ధపాటు. చెప్పండి, అనుదిన సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎప్పుడు పిలిచినా ప్రభువా నేను సిద్ధంగానే ఉన్నానయ్యా. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని భక్తుడు అంటాడు,
ఇశ్రాయేలీయులారా, నీ దేవుని సన్నిధిని కనబడుటకై నీవు సిద్ధపడి ఉండాలి. ఏమండి? నువ్వు సిద్ధపడి ఉండాలి. సిద్ధపడటం అంటే ఏ సిద్ధపాటు? సిద్ధపాటు అంటే ఏంటండి? ఒకవేళ సిద్ధపడటం అంటే దేవుడు ఎప్పుడు పిలుస్తాడో మనకు తెలియదు కదా, అవునా కదా? మరి ఎప్పుడు మనం ఎలా ఉండాలో చెప్పండి. పేతురు పత్రికలో మీకు ఒక మంచి మాట చూపిస్తాను. పేతురు పత్రికలోనికి రండి. చూడండి, మొదటి పేతురు పత్రిక ప్రియులారా 3వ అధ్యాయం 15వ వచనం చదవండి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువడుగు ప్రతివానికి సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ, ఈ మాట ఎల్లప్పుడు ఏం చేయాలా? ఎల్లప్పుడు చెప్పండి. ఇప్పుడు సపోజ్ ఒక మాట చెప్తున్నాను. ఎవరైనా మనకు ఒక ఫోన్ చేసి, సరే నేను ఇంట్లో ఇక్కడ ఒంటరిగా దూరంగా ఉంటున్నాను కదా, కొంచెం ఊరికేమైనా ఇళ్ళకేమైనా కొంచెం దగ్గర దూరం, ఎవరన్నా నాకు ఫోన్ చేసి, వరే నీ ఇంటికి రౌడీలు వస్తున్నారు జాగ్రత్త, దొంగలు దోచుకొని నిన్ను చంపి నీ కుటుంబాన్ని చంపి నీ ఇంట్లో ఉన్నదాని అంతటిని దోచుకొని వెళ్ళటానికి రావడానికి సిద్ధంగా ఉన్నాను, నువ్వు జాగ్రత్త అన్నారు అనుకోండి. నేను శుభ్రంగా గురకబెట్టి నిద్రపోతానా? నలుగురు 4 మూలల కర్రలో ఇంటే అన్న గొడ్డలో కత్తో పొలుగు ఏదో ఒకటి ఉంటే నలుగురు, 2 పిల్లలు, పాస్టరమ్మ గారు అయితే దేవునికి స్తోత్రం, రావాలా ఆడెవారం తేలవాలా చెప్పరే, అవునా కదా? అదే నేను అన్నట్లుగా మీకే అలాంటి ఒత్తిడి ఉందంటే మీరేం చేస్తారు? సిద్ధంగా ఉంటారా లేదా? ఉంటారా లేదా? సపోజ్ ఇంకొక మాట చెప్తున్నాను, మన గేదె ఈనమాపుకి వచ్చింది, ఈనటానికి సిద్ధంగా ఉంది, ఈ నైట్లో ఎప్పుడు ఈనుతుందో తెలియదు, అదే ఈనిద్దులేని మనం పడుకొని ఉంటామా? ఏం చేస్తాం? అదిగో అట్ట పడుకునే వాళ్ళు అట్ట పడుకుంటారు. దేవునికి స్తోత్రం. కమ్మగా పరిస్థితులు ఏమైపోయినా పర్వాలేదు, దేవునికి స్తోత్రం. వాళ్ళకి గమనించండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
ఇప్పుడు మనం ఎంత సిద్ధపాటుకుంటామో అలాగునే దేవుడు అంటున్నాడు, నీవు దేవుని సన్నిధి కనబడుటకు సిద్ధముగా ఉండాలి. ఎప్పుడు ఉండాలంటే ఎల్లప్పుడూ, చెప్పండి, ఎల్లప్పుడూ నీవు సిద్ధపడే ఉండాలి. ఏదో సమయం వచ్చినప్పుడు సిద్ధపాటు కలిగి ఉండడం కాదు, నీవు ఎల్లప్పుడూ, స్తోత్రం చెప్పండి గట్టిగా, ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉండాలి. ఈ సిద్ధపాటు లేదనుకో దేవునికి స్తోత్రం. ఏమండి, నువ్వు నిద్రపోతానుంటావు, నీ భర్త లేపబడతాడు ఆయన పిలుపునందుకొని, నువ్వు మాత్రం తెల్లారి నుండి పిడకలు చేసుకుంటూ కూర్చోవాలి. దేవునికి స్తోత్రం. అర్థం కాలా? నీవు లేపబడునట్లుగా. ఇంకొక మంచి మాట చెప్పి నేను ముగిస్తాను, సమయం అయిపోయింది. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రియులారా, ఒకవేళ ఏదైనా ప్రయాణాలు ఉన్నావు, నేను పాస్టర్మ్మ గారు బండి తోలుకుంటూ వెళ్తున్నాను. ఒకవేళ దేవుడు పిలిస్తే ఆ పిలుపుకు తగిన అర్హత నాలో ఉంటే బండి తోలుతానే ఉంటాను. వెనకాల ఎవరున్నారు? పాస్టర్మ్మ గారు ఉంది. ఆయన పిలవగానే దేవునికి స్తోత్రం, టకిక్కిన బండి వెళ్తానే ఉంటది. నేను దేవుని పిలుపునందుకుని వెళ్తుంటాను. ఇప్పుడు ఏమేం చేయాలి? సైడ్కి కూర్చుంది చక్కగా. ఏం చెయ్యాలా? ఆ బండి వెళ్ళినంత దూరం వెళ్తుంది. ఎదురేదన్నా వచ్చిందని కేసు రక్తమే చెయ్యం. ఎదురేదన్నా వస్తే బస్సో లారీయో వచ్చింది అనుకో, ఏం పరిస్థితి? ఏమైంది పరిస్థితి? నూనెలో నుండి తీసిన అరిసిని రెండు అటేమంటారు, అరిసెలు వస్తే గెరిట్లు, ఆ గెరిట్లు పట్టుకుని చక్కగా కొత్తినట్టుగా అయిద్ది అన్నమాట. అందుకనే ఇప్పుడు నేను అంటాను, దేవుడు పిలిచినప్పుడు మనం ఆయన దగ్గరకు వెళ్ళేటువంటి అర్హత మనకు కావాలి, సిద్ధపాటు మనకు కావాలి, నిశ్చయత కావాలి, వైరాగ్యము కావాలి. ఆ తగిన అర్హత మనం సంపాదించుకుంటే దేవుడు ఎప్పుడు పిలిచినా ఎల్లప్పుడూ సిద్ధపాటుగా మనం ఉంటే, ఎప్పుడు పిలిచినా సరే ప్రభువా నేను సిద్ధం అని చెప్పి ప్రభువుని సమీపించగలిగిన కృపను మనం కలిగి ఉంటాం. అలాంటి స్థితి, అలాంటి వైరాగ్యం, అలాంటి ఆ అద్భుతమైన దైవ సన్నిధిని మనం అనుభవించున్నట్లుగా ప్రభువే చేయునుగాక. అట్టి కృపలో ప్రభు మనల్ని నిలుపునుగాక. ఆమేన్. అందరూ తల్లు ఉంచుదాం. చిన్న ప్రార్థన. తల్లు వంచు.